వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నూతన కమిటీ ఏర్పాటు. వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి మహేశ్వర్ రెడ్డి రాజీనామా. జూలై నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దిగువ అహోబిల క్షేత్రం నందు జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి బియ్యం ప్యాకెట్ల పంపిణీ. కాటసాని నాగార్జునరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, సతీమణి కాటసాని జయమ్మ. క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి నూతన కమిటీని శనివారం క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, రాయలసీమ అధ్యక్షులు, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కళాశాల మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ సురేంద్రారెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా క్షేత్రస్థాయి ప్రముఖ చంద్రశేఖర్ పాల్గొనగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నంద్యాలకు చెందిన శాంతినికేతన్ పాఠశాలల చైర్మన్ సూర్యదేవర సుధాకర్ మరియు ప్రధాన కార్యదర్శిగా నిమ్మకాయల సుధాకర్, వీరితో పాటు ఉపాధ్యక్షులను, కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందడంతో పాటుగా మానవ జీవన ప్రమాణాలను కూడా పెంచడానికి దోహదపడుతుందని వారు తెలియజేశారు. క్రీడల వల్ల దేశభక్తి, దేశంపై ప్రేమ, గౌరవం పెంపొందుతుందని తెలిపారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఆటల్లో దేశం గెలవాలనే స్ఫూర్తితో అందరూ క్రీడలపై మక్కువ చూపాలని కోరారు. క్రీడా భారతి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల వారు ఆటలు ఆడుకొని మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవాలని, అలాగే భారతదేశాన్ని ఒలింపిక్స్ లో ముందు ఉంచాలన్న ఉద్దేశంతో క్రీడా భారతి పుట్టిందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. క్రీడల్ని ప్రోత్సహించడం కోసం కోచెస్ కూడా చాలా అవసరం. సో 2వ కేటగిరీ కోచెస్ని మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. 3వ కేటగిరీ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేటువంటి పర్సన్స్ కూడా మనకు కావాలి. సో ఈ 3 ఉన్నట్లయితే గేమ్స్ అన్నీ కూడా పకడ్బందీగా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత దేశభక్తిని, దేశం పట్ల ప్రేమ, గౌరవాన్ని పెంపొందించడానికి క్రీడలు కూడా బాగా ఉపయోగపడతాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విదేశాలతో మన క్రికెట్ గేమ్ ఆడుతున్నప్పుడు మన గేమ్ గెలవాలి, మన దేశం గెలవాలి అన్నటువంటి భావంతో చాలామంది గేమ్ని చూడటము, గేమ్ని ఎంకరేజ్ చేయడం జరుగుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక మంచి పర్పస్ కోసం ఈరోజు మనమంతా కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. దానికి ప్రోత్సాహకరంగా సురేంద్రరెడ్డి గారు మరియు చంద్రశేఖర్ గారు ఇక్కడికి వచ్చేసి మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నట్టు వారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ ఫ్యూచర్లో మీ టీం అంతా కూడా, సుధాకర్ గారి టీం అంతా కూడా తర్వాత ఇప్పుడు కేవలం జిల్లా స్థాయిలోనే జరిగిపోయింది. తర్వాత డివిజన్ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పడతాయి, అలాగే మండల స్థాయిలో కమిటీలు ఏర్పడతాయి. ఇంకా ముందుకెళ్తే గ్రామ స్థాయిలో కూడా మనం కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ క్రీడల్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ, అందరూ కూడా ఇదొక వాలంటరీ సర్వీస్. సో ఈ వాలంటరీ సర్వీస్లో మనం దేని గురించి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. దీంట్లో పాలిటిక్స్ అసలు ఎంటర్ కావడానికి కూడా లేదు. ప్రధానంగా క్రీడల్లో పాలిటిక్స్ ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పాలిటిక్స్ ఇక్కడ ఎంటర్ కావడానికి కూడా అవకాశం లేకుండా పకడ్బందీగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. క్రీడా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాం సక్సెస్ఫుల్గా. జిల్లా స్థాయి నుంచి నేషనల్స్ వరకు ఎన్నో కార్యక్రమాలు గతంలో చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా ఈ క్రీడా భారతి అధ్యక్షులుగా నేను నిజంగా నాకు ఉండేటువంటి తక్కువ టైంలో నేను ఫస్ట్ హెసిటేట్ చేశాను, కానీ సార్ చెప్పినందుకు కాదనలేకపోయాను. సో ముఖ్యంగా మనకి ఈరోజు క్రీడా భారతికి సార్ రాయలసీమ ప్రెసిడెంట్గా అండ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు వారికి కంగ్రాచులేషన్స్. నాకు ఈరోజు వరకు ఇక్కడికి వచ్చినప్పుడు తెలియని విషయం. సో వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ఏర్పడినటువంటి ఈ నూతన గవర్నింగ్ బాడీ నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని చాలా వరకు మనం క్రీడా అసోసియేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనది కొత్త కాదు, క్రీడా భారత్ అనేది కొత్తది కాదు, కానీ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా అక్కడ ఒక సరైనటువంటి
ఫార్మేట్లో ఇంకా ప్రోత్సాహం జరగట్లేదనేది మన అభిప్రాయం. అలా కాకుండా ఈ క్రీడా భారతి ఆధ్వర్యంలో నిక్కచ్చిగా ఎటువంటి విచక్షణ లేకుండా టాలెంట్ ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని, ప్రతి యువతిని కూడా ప్రోత్సహించి నిజాయితీగా వాళ్ళకి దక్కాల్సినటువంటి ప్రోత్సాహాలు దక్కేలాగా మరి చాలా పెద్ద గోల్ అది. ఒలింపిక్స్లో మెడల్ సాధించడం అనేది మాట్లాడుకోవడానికి సులభమే, కానీ అచీవ్మెంట్ చాలా కష్టమైనటువంటి విషయం. చాలా డెడికేషన్ ఉండాలి, చాలామంది కోఆపరేషన్ ఉండాలి. అంతా ఉంటేనే ఒలింపిక్స్లో మెడల్ సాధ్యమవుతుంది. ఈరోజు మనము నంద్యాల పట్టణంలో మన రామకృష్ణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నంద్యాల క్రీడా భారతి సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా మా దక్షిణ మధ్య చంద్రశేఖర్జీ గారు దీనికి అబ్జర్వర్గా రావడం జరిగింది. సో ఇక్కడ నంద్యాల క్రీడా భారతి ఆధ్వర్యంలో రాబోయేటువంటి భారత ప్రభుత్వం 2036 మన దేశంలో మొట్టమొదటగా ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఒలింపిక్స్ నిర్వహణకి ముందుగా క్రీడా భారతి అన్ని రాష్ట్రాల్లో స్ట్రెంథన్ చేసుకుంటూ వస్తున్నారు. క్రీడాకారులు మన భారతదేశంలో నుంచి మెడల్స్ ఒలింపిక్స్లో రావడానికి చాలా కష్టంగా ఉంది. అందుకని విజన్ 2047 పేరు మీదుగా 2036 భారతదేశంలో జరిగేటువంటి ఒలింపిక్స్కి మన ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతి తరపున ఆంధ్రప్రదేశ్లో సుమారు ఒక 10 మెడల్స్ అని తేవడానికి 26 జిల్లాలో క్రీడా భారతి సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంట్లో ఈరోజు మన నంద్యాల పట్టణంలో నంద్యాల క్రీడా భారతి మన రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఈ సంఘాన్ని నెలకొల్పుతున్నాం. మనందరికీ తెలుసు, ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో ఈరోజు గేమ్స్ ఆడేవాళ్ళు, ఆటలు ఆడేవాళ్ళు చాలా తక్కువయ్యారు. ఆటలు ఆడుతున్నారు, ఎక్కడ ఆడుతున్నారంటే మైదానంలో కాదు, ఇంట్లో 4 గోడల మధ్యన సెల్లు తీసుకొని సెల్లో వీడియో గేమ్స్ ఆడేటువంటి దుస్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నామని చెప్పుకుంటున్నాం. మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశం అని చెప్పుకుంటున్నాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆటలాడే విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. జనాభా విషయంలో మొట్టమొదటి స్థానంలో మనం ఉంటే ఆటలాడేటువంటి విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. నేను ఈ కాన్సెప్ట్తో ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. దాంట్లో మహికిషోర్ ఫౌండేషన్ గూగుల్లో పెట్టిన mahikct.com పెట్టినా వస్తుంది. దీంట్లో భాగంగానే నేను చదువు, ఓల్డ్ ఏజ్ హోమ్కి, నెక్స్ట్ వచ్చేసి క్రీడలకు పెట్టాను. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న మహేశ్వర్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పటికే మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ తో కలిసి 15 మంది డైరెక్టర్లు కూడా వారి రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేయడం జరిగింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలో తనపై నమ్మకంతో ఇచ్చిన మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని శాయశక్తుల మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన తోటి వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు, రైతులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గా 2023 జనవరి 18వ తేదీన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలో పదవి బాధ్యతలను చేపట్టమన్నారు. నాటి నుండి నేటి వరకు మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేశామన్నారు. ప్రధానంగా మిర్చి మార్కెట్ యార్డు కాంప్లెక్స్ లో రైతులకు మార్కెట్ యార్డులో వసతులు కల్పించామన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మిర్చి యార్డును మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలని కోరారు. ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు నేను పదవి బాధ్యతల నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్గా రివిజన్ చేయడం జరిగింది. నేను గత 2023 సంవత్సరం జనవరి 18వ తేదీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. సంవత్సరంన్నర కాలం చేయడము నాకు మన ఎమ్మెల్యే గారు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మా మిత్రులు, మాకు మీడియా సపోర్టు చేసినటువంటి వాళ్ళందరూ, రైతులకు, మాకు మరియు ముఖ్యంగా స్టాఫ్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నా. నేను చేపట్టిన సంవత్సరన్నర కాలంలో కొత్తగా మిర్చి యార్డు రావడము, ఆ యార్డును నేను డెవలప్ చేయడము, అదేవిధంగా అక్కడ కాంప్లెక్స్ కూడా నూనెపల్లె మార్కెట్ యార్డ్లో కొత్తగా కాంప్లెక్స్ కూడా పెండింగ్లోని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. అవి తొందరలోనే టెండర్ పిలిచి అవి కూడా
షాపులు లీజుకి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చేసినటువంటిది నేను ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మార్కెట్ యార్డు ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా మిర్చి యార్డుది ఎన్నో సమస్యలుగా ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే విధంగా ఉంటుంది. కాబట్టి వచ్చే ప్రభుత్వము, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము ఎవరికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినా అది ఖచ్చితంగా మన మిర్చి యార్డును కొనసాగించే విధంగా, అక్కడ ఉన్న సమస్యలు కూడా తీర్చే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశాన్ని, ఈ పదవి ఇచ్చినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని నేను ఈ యార్డు మరింత డెవలప్ చేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మాతో పాటు మొత్తం 15 మంది డైరెక్టర్లు వైస్ చైర్మన్తో కలుపుకొని వాళ్ళు కూడా రాజీనామా చేయడం జరిగింది. వారికి మా డైరెక్టర్లు అందరూ కూడా నాకు సహకరించినందుకు నేను వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. జూలై నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దిగువ అహోబిల క్షేత్రం శ్రీ ప్రహ్లాద వరదలక్ష్మి నరసింహస్వామి దేవాలయం నందు జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14/6/2024 నుండి 16/6/2024 వరకు బాలాలయ కళాకర్షణము చేపట్టారు. కావున ఈ నెల 16వ తేదీ నుండి జూలై 7వ తేదీ వరకు దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరదలక్ష్మి నరసింహస్వామి వారి మూలమూర్తి దర్శనం ఉండదని, భక్తులు ఉత్సవ మూర్తులను దర్శించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. మహాసంప్రోక్షణం పిదప భక్తాదులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. భక్తులందరూ సహృదయంతో సహకరించాలని కోరారు. నవనారసింహ క్షేత్రంలో 9 నరసింహస్వామి వారు కాకుండా దిగువ అహోబిల క్షేత్రంలో 10వ లక్ష్మీ నరసింహస్వామికి కొలువుండిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీభూమి నీల అమృతవల్లి నాయికా సమేతస్య శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం చేయుటకు శ్రీమద్ అహోబిల మఠం పీఠాధిపతి అయిన శ్రీవంచన గోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశీల వారి నియమానుసారంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం మిథున మాసం శుక్లపక్ష తృతీయ అనగా 7/7/2024 నాడు చేయుటకు సంకల్పించి దానికి పూర్వాంగంగా బాలాలయ కైంకర్యం, బాలాలయం అనగా ఆ భగవంతుని లక్ష్మీ నరసింహస్వామి వారిని కళాకర్షణం చేసి బాలాలయంలో నిర్మాణం చేసి ఈ ఒక్క 20 రోజుల పాటు గర్భాలయంలో అమ్మవారి సన్నిధి నందు జీర్ణోద్ధారణం చేయుటకు కాల పరిమితంగా 20 రోజులు ప్రకటించినారు కనుక రేపు చివరి దినమైన ఎల్లుండి కళాకర్షణం చేసిన తర్వాత గర్భాలయంలో యావత్ భక్తులని ప్రవేశించేదానికి నిషేధం చేయటం అయినది. కావున భక్తులు ఈ ఒక్క జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ వైభవం 7/7/2024 నాడు జరుగుతున్నది కనుక భక్తులందరూ ఉత్సవమూర్తి అయిన శ్రీభూమి నీల అమృతవల్లి నాయికా సమేతస్య శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని అద్దాల మంటపమునందు సేవించి వారి యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహం యావత్ భక్తులకు లభించాలని ఈరోజు కార్యక్రమంగా బాలాలయానికి పూర్వాంగంగా
భగవదాజ్ఞ, మహాసంకల్పం, పుణ్యాహవాచనం, మృక్ సంగ్రహణం, అంకుర హోమం వరకు జరిపి రేపు ఉదయం మరి కార్యక్రమం ప్రారంభిస్తారు కనుక భక్తులందరూ ఈ ఒక్క అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణానికి యావత్ భక్తులు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రమైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా స్వామివారిని సేవించేదానికి వచ్చే అనువాయం కనుక వారందరూ ఈ ఒక మహాసంప్రోక్షణ వైభవంలో భగవంతుని సేవించుకుంటే ఒక నృసింహస్వామి వారిని ప్రతిష్ఠ చేసే వారికి ఏ ఒక్క ఫలితం లభిస్తుందని పురాణం చెప్తుంది కనుక వారు సేవించిన వారు కూడా ఆ ఒక ఫలితం జరుగుతుంది కనుక భక్తులందరూ 7/7/24 నాడు అందరూ వచ్చి ఈ మహాసంప్రోక్షణ వైభవంలో పాల్గొంటూ లక్ష్మీ నృసింహస్వామి వారి ఒక కృపాకటాక్షం, అదేవిధంగా ఆచార్యులైన శ్రీవంతుడ బాబు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేవుల వారు కృపాకటాక్షం అనుగ్రహం పొందాలని చెప్పి మరి కోరుచున్నాం. నంద్యాల పట్టణానికి చెందిన పులిశెట్టి బాలవీరయ్య, సత్యనారాయణ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం నంద్యాల పట్టణం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం ప్రసాద వినియోగానికి 50 బియ్యం ప్యాకెట్లను అందజేయడం జరిగింది. ఈ మేరకు వాహనం నంద్యాల నుండి తిరుమలకు బయలుదేరింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు కోరారు. ఈ సందర్భంగా పులిశెట్టి బాలవీరయ్య, సత్యనారాయణ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇటీవల షిరిడి సాయినాథుడికి 220 బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందని, అలాగే నేడు తిరుమల తిరుపతి దేవస్థానం నందు నిర్వహిస్తున్న శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి ప్రసాద వినియోగం కొరకు 50 బియ్యం ప్యాకెట్లను అందజేయడం జరిగిందన్నారు. తమకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అన్నదాన నిమిత్తము పోలిశెట్టి బాలవీరయ్య అండ్ సత్యనారాయణ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కన్స్ట్రక్షన్ అండ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ అక్కడ అన్నదాన సేవా నిమిత్తము ఆ దేవదేవునికి ప్రసాద వినియోగ నిమిత్తము 50 ప్యాకెట్ల బియ్యాన్ని పంపించడం జరుగుతుంది. ఆ దేవదేవుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావించి మాకు అవకాశం కల్పించేందుకు ఆ దేవునికి యొక్క సదా ఎప్పుడు ఆయన సేవలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అలాగే మొన్న పోయిన వారంలో షిరిడీకి 220 ప్యాకెట్లు ఆ సాయినాథుని సన్నిధికి కానీ పంపించడం జరిగింది. సాయినాథుని యొక్క ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు మనసారా మా యొక్క కస్టమర్ సేవకులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, సతీమణి కాటసాని జయమ్మ శనివారం స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కాటసాని నాగార్జున రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, తన తీపి గుర్తులే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయని కాటసాని రామిరెడ్డి, సతీమణి కాటసాని జయమ్మ పేర్కొన్నారు. కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బనగానపల్లె ఏరియా ఆసుపత్రి నందు వెంటిలేటర్ తో కూడిన అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని, కోవెలకుంట్ల పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు బొలెరో వాహనం ఏర్పాటు, బనగానపల్లె పట్టణంలో 40 లక్షల రూపాయలతో షియా మతస్థులకు ఇబాదత్ ఖానా ఏర్పాటు, ఉన్నత చదువుల కొరకు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నూతన కమిటీ ఏర్పాటు. వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి మహేశ్వర్ రెడ్డి రాజీనామా.
జూలై నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దిగువ అహోబిలం క్షేత్రం నందు జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి బియ్యం ప్యాకెట్ల పంపిణీ. కాటసాని నాగార్జున రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, సతీమణి కాటసాని జయమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.